హాయ్ ఫ్రెండ్స్, మేమైతే నాగలమడక జాతరకి వెళ్ళామన్నమాట. ఆ జాతర విశేషాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం రండి. ఇదేనండి గుడి ఎంట్రన్స్. సో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు చాలా ఫేమస్ అండి నాగలమడక. కొక్కిలో ఎలా అయితే సుబ్రహ్మణ్యం స్వామి ఫేమస్సో అండ్ అలాగే ఇక్కడ కూడా నాగలమడకలో సుబ్రహ్మణ్య స్వామి చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. సో జాతర అనగానే ఈ స్టాల్స్ అన్నీ కామనే కదండి, మీరు కూడా చూడండి. సో టెంకాయలు, పూజ సామాగ్రి కావాల్సిన వాళ్ళు పూజ సామాగ్రి పెట్టడము, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతిదీ ఇక్కడ పెట్టడం అనేది కామన్ స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి పెట్టడం అనేది జరుగుతుంది. సో అంతేకాకుండా ఈరోజు జాతర రోజు వీళ్ళు తేరు కూడా లాగుతారు. అందుకే అంటే తేరు అనేది మధ్యాహ్న సమయంలో లాగుతారన్నమాట, 12 ఆ టైంలో. అందుకే ఇప్పుడు రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు వచ్చారంటే అబ్బా, అసలు ఆ రోజైతే ఇసుక వేస్తే రాలనంత జనం అంటారు కదా. సో నేనైతే చూశానండి, చాలామంది జనాలు వచ్చారు. అండ్ అంతేకాకోకుండా దర్శనం కూడా మాకైతే మంచిగా అయ్యింది. లేట్ అయినా పర్లేదు కానీ మంచిగా దర్శనం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూడండి పూజా సామాగ్రికి కావాల్సిన వాళ్ళు వాళ్ళ స్టాల్స్ని గుడి దగ్గరలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో తేరిది వెనక భాగం అనమాట. మీరు కూడా చూడండి, పూజారులు ఇంకా రెడీ చేస్తున్నారు. ఇది టెంపుల్ వ్యూ. బట్ అంతగా ఇది పాతకాలందే, అంతగా ఇంకా అభివృద్ధి అయితే చేయలేదు వీళ్ళు. అంతేకాకుండా ఇక్కడ నాగులకట్ట దగ్గర నాగుల చవితి కూడా చేస్తారనమాట ఈరోజు. ఇక్కడ మీరు చూసినట్లయితే గుడి ఎంట్రన్స్లోనే టెంపుల్ అనేది డెకరేట్ చేశారు. అండ్ ఈ వ్యూ వచ్చేసి టెంపుల్ లోపల అండి. ఎందుకంటే ఆ రోజు జాతర జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఈ టెంపుల్ని ఇంత బాగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. చాలా బాగా అందంగా డెకరేషన్ చేస్తారండి. ఇక్కడ మీరు కూడా చూడండి. అండ్ ముందర ఫస్ట్ వచ్చేసి మనం ఎంట్రన్స్ అయితేనే ధ్వజస్తంభం ఉంటుందన్నమాట. ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకొని మనం గుడి లోపలికి ఎంట్రన్స్ అవుతామన్నమాట. మీరు కూడా చూడండి. అక్కడ వాళ్ళైతే అసలు చాలా వారిస్తున్నారనమాట, ఫొటోస్ వీడియోస్ ప్రొహిబిటెడ్ అని. సో అందుకే ఏదో నాకు వీలైనంతగా నేను కవర్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ మనం దర్శనం చేసుకొని వచ్చాక ఇలా గుడి చుట్టూ ఇలా విగ్రహాలు అనేవి, నాగుల దేవత విగ్రహాలు అనేవి ఉంటాయన్నమాట. సో మీరు కూడా చూడండి. ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్, అంటే దర్శనం ముగించుకొని వచ్చిన తర్వాత ఎగ్జిట్ దారి ఇది అన్నమాట. అబ్బా, అసలు ఆ తోపులాట మధ్యలో దర్శనం ముందుకు వెనుక్కు తోసుకుంటూనే జరుగుతుంది. ఇది టెంపుల్ అన్నమాట, పాతకాలంది. అంతగా ఇప్పటికైతే వీళ్ళు అభివృద్ధి చేయలేదు. బట్ నైట్ టైం లైట్స్ వేస్తారు కదండి, నైట్ టైం ఇంకా బాగా అద్భుతంగా ఆ వెలుగు రీతిలో ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట ఈ గుడి అనేది. అని నేను చెప్పా కదండి, కొంతమంది ఆ రోజే జాతర రోజే నాగుల చవితి కూడా చేస్తారనమాట. సో అందుకే ఇక్కడ హెవీ రష్ ఉంది. అసలు కాలు పెట్టడానికి, మనం దర్శనం చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. మీరు కూడా చూడండి. ఇక్కడ వీళ్ళు ఇది కాక కొత్తగా ఒక బిజినెస్ చేశారండి. ఏదంటే ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకుంటారు, ఒక పెద్ద గ్లాస్లో దాంట్లో ముక్కల భాగం నీళ్ళు పోస్తారు. అవి ఒక గ్లాస్ వచ్చేసి 10 రూపాయలు. మనం ఇంటి నుంచైనా తెచ్చుకోవచ్చు, మనం ఇంటి నుంచి తెచ్చుకొని పూజ చేస్తేనే బాగుంటుంది కదా అండి. సో అంటే మనకి కొంచెం సంతృప్తిగా అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళేమో ఇంత చిన్న గ్లాసులో పాలు పెట్టి, పెద్ద గ్లాసులో ఏమో దాని ముక్కల భాగం వరకు నీళ్లు పోసి, అది నీళ్ళు పాలు అవుతుంది కదా. ఎక్కడైనా నీళ్ళు పాలు కలుపుతాము, కానీ వీళ్ళు చాలా ఎక్కువగా కలుపుతారనమాట. ఇది కూడా ఇక్కడ బిజినెస్ లాగా వీళ్ళు చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ తేరు నేను చెప్పా కదండి మధ్యాహ్నం లాగుతారని. సో అంతా డెకరేషన్ చేస్తున్నారు. ఇంకా దర్శనం అయిపోయిన వాళ్ళు వచ్చి తేరుని మనం దర్శించుకొని నెక్స్ట్ ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటున్నారు. మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ స్టాల్స్ అనేవి కామనే. రావాలి బాబు రావాలి, 50కి 3 చీరలు, 100కి 6 చీరలు అని వాళ్ళు అడుగుతూనే ఉంటారు. అసలు మనం కొనేదాకా కూడా వాళ్ళు వదిలిపెట్టే తెలుసా. రావాలి బాబు రావాలి, ఆలస్యం చేసిన ఆశాభంగం అంటారు చూడు,
అలా ఉంటుంది వీళ్ళ పిలుపులు. నంబర్ ఆఫ్ స్టాల్స్ అనేవి వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. అసలు అబ్బా చాలా స్టాల్స్, ఎక్కడ చిన్న ప్లేస్ కూడా వదలలేదండి వీళ్ళు. మొత్తం చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో ఈ గుడి చుట్టుపక్కల మొత్తం ఒక చిన్న ప్లేస్ని కూడా వీళ్ళు వదలలేదనమాట. అసలు ప్రతి చిన్న దాంట్లో కూడా వీళ్ళకి తోచినంత స్టాల్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు అనమాట, చాలా చుట్టుపక్కల పల్లెల్లో చాలామంది జనాలు వస్తారు. సో ఏదో ఒక వస్తువు సేల్ అవుతుందనే ఒక ఆశతో వాళ్ళు ఇక్కడ స్టాల్స్ పెట్టడం అనేది జరుగుతుంది. గుడి బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు, పక్కల, వెనక, ముందర మొత్తం కవర్ చేసి, గుడిని మొత్తం కవర్ చేసి వీళ్ళు స్టాల్స్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఇవైతే తప్పకుండా ట్రై చేయండి మీరు జాతరలో. బొరుగులు, బత్తాసులు, నెక్స్ట్ మిక్చరు వాళ్ళంతా ఒకటి కలిపి ఇస్తారనమాట. సో ఇదైతే మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది జాతరలో ఇది ఫేమస్. ఎందుకంటారా, జాతరలో మేము తెచ్చుకునే వాళ్ళం అనమాట. అబ్బా బొరుగులు, బత్తాసులు వచ్చినాయి, సో మేము తీసుకోవాలి అనేది. సో ఇది చాలా ఫేమస్. మళ్ళీ వీళ్ళు బ్యాగులు సపరేట్ అమ్ముతారు కదా, దానికి కూడా మనం ఎక్స్ట్రా ఛార్జ్ పెట్టాలి. ప్రతి చిన్నది ఇక్కడ బిజినెస్ అండి, ప్రతి చిన్నది ఇక్కడ బిజినెస్ అసలు. మనం మన ఇంటికి అంటే బొరుగులు ఇవి తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఆడుకునే వస్తువులు ఇవైతే మనం చెప్పనక్కర్లేదండి. ధరలు ఆకాశాన్ని అంటుతాయి. వాళ్ళేమో కిందికి దిగండి రా అంటే మేము దిగము, మేము ఇక్కడే ఉంటాం అన్నట్టు ఉంటారు. కానీ కొంతమంది ఎలాగైనా తీసుకుంటారు. అసలు అది ఎలా వాళ్ళని ఏమంటారో డిస్కౌంట్ పెట్టి తీసుకుంటారు, నాకు ఇంతవరకు అర్థం కాదండి. మీకేమైనా తెలిసే కింద కామెంట్లో చెప్పండి ప్లీజ్. నార్మల్ డేస్లో పోలిస్తే ఈ రోజులో, జాతర రోజులో వీళ్ళు కాస్ట్ అనేది ఎక్కువగా పెట్టడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఏదైనా అంతే అండి, ప్రతి చిన్నదాన్ని మనం బేరం ఆడి లాస్ట్ కాడికి వస్తాం. అప్పుడు వాళ్ళకు ఒక 10 రూపాయలు 20 రూపాయలు గిట్టుతుంది అంటేనే వాళ్ళు ఇస్తారు, లేదంటే అప్పటికి కూడా నో మాకు రాదు అంటారు. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఆడుకునే టెడ్డీ బేర్స్, కార్లు, బైకులు, జీపులు, నెక్స్ట్ ఏమంటారు జేసీబీలు అన్నీ ఇక్కడ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా వాళ్ళు పెడతారండి. సో అది ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషను. అండ్ అలాగే మన ఇంటికి కావాల్సిన ఫ్లవర్ డెకరేషన్ అండి, ఇవి ఉంటాయి కదా మన ఫ్రిడ్జ్ మీద పెట్టడానికో, లేకపోతే మన ఇంటికి ఎంట్రన్స్లోనే పెట్టి మనం డెకరేట్ చేయడానికి ఇవి ఫ్లవర్ వాజుల లాగా. సో అవి కూడా ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. నేనైతే షాక్ అయిన ఉంటాయో ఉండవో అనుకున్నాను, బట్ ఇవి కూడా పెట్టారనమాట వీళ్ళు. అండ్ ఇక్కడ చూడండి ఒకతను హెలికాప్టర్ని ఇలా తిప్పుతున్నాడు. నేను అతనితో బేరం ఆడినా అండి, కానీ అతనైతే నాకు తగిన రేటుకి ఇవ్వలేదు, అందుకే నేను వద్దనుకున్నాను. కానీ అదైతే చాలా బాగుందనమాట, చూడముచ్చటగా ఉంది. అసలు టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఎన్నెన్ని అద్భుతాలు సృష్టిస్తారు కదా అసలు జనాలు. ఈ టైంలో నార్మల్ ప్లెయిన్ గాజు బ్యాంగిల్సేనండి అసలు చాలా రేట్ చెప్తారనమాట. సో మరి వారు ఎందుకు అంత రేట్ చెప్తారో నాకైతే అర్థమే కాదు. మనం ఈవెన్ తగ్గించుకొని అనడానికి కూడా ఛాన్స్ లేకోకుండా చేస్తారనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు చూడండి నెక్లెసెస్, దండలు. ఈ దండలు అయితే చిన్నప్పుడు బాగా ఇష్టపడాలన్నమాట. అబ్బో మేము ఆ పర్సులో కొనుక్కున్నాం, ఈ పర్సులో కొనుక్కున్నామని చుట్టుపక్కల పిల్లలకు ఏం చెప్పుకునేటోళ్ళము. కానీ ఇప్పుడు అదంతా ఏమీ లేదు. జస్ట్ వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, అక్కడ ఏమైనా మనకు కావాల్సినవి తీసుకున్నామా, వచ్చామా అన్నట్టే ఉంటుంది. మన చిన్నప్పుడు జాతరకి వెళ్ళినప్పుడు అబ్బో మన నాన్న వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ఇవి తెస్తే ఎంత బాగుంటుంది కదా, మా వాళ్ళు ఇవి తెచ్చారు నాకు జాతరలో తెలుసా అని. కానీ మనం మన చుట్టుపక్కల వాళ్ళతో చెప్పుకుంటుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. వాళ్ళ వస్తువులు మనం తీసుకొని, మన వస్తువులు వాళ్ళు తీసుకొని కొద్దిసేపు ఆడుకుంటుంటే అది వేరు కదా అసలు. ప్రతి చిన్నది ఇక్కడ రేటేనండి అసలు. మరి ఆ రేటుకి అసలు కొంతమంది కొనుక్కోకుండా వెళ్తారు, కొంతమందికి ఆల్రెడీ తెలుసు వీళ్ళు పెట్టేది ప్రతిదీ రేటే ఉంటుంది ఇక్కడ. దట్ కంపేర్ టు బయట రేట్స్తో పోలిస్తే ఇక్కడ పెట్టేది చాలా ఎక్కువ రేటే ఉంటుంది అనమాట. అండ్ ఇవన్నీ ఒకసారి లుక్ వేయండి మీరు కూడాను.
కొంచెం చిన్న ప్లేస్ దొరికినా కూడా చాలండి, ఇలా బట్టలు కట్టుకొని వీళ్ళు ఇలా స్టాల్స్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. పోనీ రేట్లు ఏమన్నా రీజనబుల్గా పెడతారంటే అది కూడా పెట్టారు. సో ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి, మీరు కూడా ఒక లుక్ వేయండి ఈ స్టాల్స్ని. అంటే ప్రతి చిన్న వస్తువు ఇక్కడ పెట్టింటారండి, ప్రతి చిన్న ఆడుకునే వస్తువు ఇక్కడ పెట్టింటారు. ఈ వస్తువు లేదనేకి లేదనమాట, ప్రతి చిన్నది నుండి పెద్దటి వరకు దొరుకుతుంది అనమాట ఈ జాతరలో మాత్రం. సో ఇక్కడ మన ఇంటికి డెకరేషన్ చేసేకి హారాలు ఉన్నాయి చూడండి, సో తోరణాలు అవి కూడా ఇక్కడ పెట్టారనమాట. ప్రతి చిన్నది ప్రతి పెద్దది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ జాతరలో దొరుకుతుంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళామండి, సో అందుకనే ఇంకా కొంతమంది స్టాల్స్ అనేవి ఇంకా ఏర్పాట్లోనే జరుగుతున్నాయన్నమాట ఆ ప్రక్రియ. కొంతమంది చూడండి మీరు కూడాను, ఇక్కడ ఒక అంకుల్ చూడండి అసలు నా షాప్ అవుతుందా లేదా, ఈరోజు బేరం అవుతుందా లేదా అన్నట్టు చూస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి టాటూలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సైడ్ అయితే కొంచెం ఇది బ్యాక్ సైడ్ అనమాట, పూర్తిగా బ్యాక్ సైడ్ ఒక 1 కిలోమీటర్ అట్లా దూరం ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళంతా రెడీ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఈ పార్ట్ వచ్చేసి గేమ్స్ అనమాట, టాటూస్ అండ్ గేమ్స్ ఇక్కడ సైడ్ ఉంటాయన్నమాట. సో మీరు ఎవరైనా గేమ్స్ ఆడాలనుకుంటే సో ఇంకా వీళ్ళు కూడా చూడండి గేమ్స్ రెడీ చేస్తున్నారు. సో అందుకే నేను జస్ట్ అలా వ్యూ అనేది తీయడం అనేది జరిగిందనమాట, మీరు కూడా చూడండి. ఇది అండి మా ఊర్లో జరిగిన, మా చుట్టుపక్కల ఊర్లో జరిగిన జాతర గురించి నేను ఇక్కడ వీడియో పెట్టడం అనేది జరిగింది. సో మీరు ఎప్పుడైనా మీ ఊర్లో జాతరకి వెళ్ళినప్పుడు మీరు ఏమేమి పర్చేస్ చేస్తారో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.